ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నామండి. దేవుడు మనందరిని ప్రేమించి మరి యొక్క నూతన దినం డిసెంబర్ నెల 2వ తారీఖులో సోమవారం ఈ ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. జీవముగల దేవుని వాక్ అనే కార్యక్రమంలో మరలా మనమందరం ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తవాడును ఆయనే. చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగం. దేవుని అనుమతి లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు. చాలామంది దారిద్ర్యము గుండా ప్రయాణిస్తున్న వారు లేకపోలేదు, ఐశ్వర్యం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని బాధపడేవారు, అలాగే కృంగిపోయే పరిస్థితులను ఎదుర్కొనేవారు. అయితే ఈరోజు దేవుడు శుభవార్త మనందరికీ తెలియజేస్తున్నారు. దారిద్ర్యము గుండా ప్రయాణించే వారి జీవితంలో గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. రెండవది, కృంగిపోయే పరిస్థితుల్లో నుండి త్వరలో దేవుడు మిమ్మలను లేవనెత్తబోతున్నాడు. ఈ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు హన్నా గారి జీవితంలో ఎన్నో కృంగిపోయిన పరిస్థితులు, బిడ్డలు లేని బాధను వారు తట్టుకోలేక దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో నుండి దేవుడు ఆ తల్లిగారిని లేవనెత్తారు. ఇదే 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు హన్నా గారిని మరల జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడిచ్చాడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు అనే మాట అక్కడ మనం చూడగలం. చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో నుండి హన్నా గారిని దేవుడు లేవనెత్తి అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సహోదరులారా, బిడ్డలు లేక కృంగిపోతున్న వారికి శుభవార్త. దేవుడు త్వరలో ఒక గొప్ప బహుమానం మీకు దయచేయబోతున్నాడు. మీరు కృంగిపోయే పరిస్థితుల్లో నుండి ఆయన మిమ్మలను లేవనెత్తుతున్నాడు. ధైర్యం కలిగి విశ్వాస యాత్రలో దేవునిలో ముందుకు సాగిపోదాము. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన తెలియకుండా ఏది జరగదు. ఆయనే మనలను లేవనెత్తేవాడు. మనందరినీ లేవనెత్తి బలపరిచి ఐశ్వర్యముతో మనల్ని తృప్తిపరిచి కృంగిపోయే పరిస్థితులలో నుండి మనందరినీ కూడా లేవనెత్తి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల మీ పాదములకు స్తోత్రములు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ దినం చేసే ప్రతి పనిలో ప్రయాణంలో తోడుగా ఉండండి, కృపతో నింపండి. దారిద్ర్యము నుండి ఐశ్వర్యములోనికి మమ్మల్ని నడిపించండి. కృంగిపోయే పరిస్థితుల్లో నుండి మమ్మల్ని మీరు లేవనెత్తండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.